ఈరోజు ఎపిసోడ్లో మనం ఈ యొక్క ఫెస్టివల్ అండ్ స్పెషల్ అకేషన్స్లో గిల్ట్ లేకుండా మన యొక్క మీల్స్ ఎలా తీసుకోవాలి, మన యొక్క ఫుడ్ ఎలా తీసుకోవాలి అనే దాని మీద వి విల్ డిస్కస్ మోర్ అబౌట్ ఇన్ దిస్ పార్ట్ 2. వెల్కమ్ టు విజయ్ మంగం. సో ఈ ఎపిసోడ్లో మనం ఏంటంటే మనం అసలు తినే పద్ధతులు, మన యొక్క ఫుడ్ చాయిసెస్ ఏంటి, మనం ఆల్రెడీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ గురించి అండ్ హై స్మోకింగ్ పాయింట్ ఉన్న ఆయిల్స్ గురించి అండ్ పాత్రలు యుటెన్సిల్స్ గురించి వి ఆల్రెడీ డిస్కస్డ్. సో వీ విల్ డిస్కస్ ఫ్యూ మోర్ అబౌట్ లైక్ హౌ టు హ్యావ్ ఏ గిల్ట్ ఫ్రీ హాలిడే సీజన్. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్ అగైన్. సో నెక్స్ట్ వచ్చి మన టిప్ వచ్చేసి, మనం ఎప్పుడైనా సరే ఈ యొక్క స్పెషల్ అకేషన్స్ ఫెస్టివల్స్లో మన ఇండియన్ ట్రెడిషనల్ స్వీట్స్ని మర్చిపోవద్దు. సో ఎందుకంటే ఇండియన్ ట్రెడిషనల్ స్వీట్స్లో ఒక సున్నుండు కానీ, ఓకే, లేకపోతే ఒక పాయసం కానీ, ఇవన్నీ దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ ఇట్. ఇది వెస్ట్రన్ పీపుల్ కానీ, లైక్ అమెరికన్స్ కానీ, యూకే డైటీషియన్స్ కానీ, వీళ్ళు దాని యొక్క ప్రాధాన్యత వాళ్ళకి తెలియదు. దే ఆర్ కమింగ్ ఇన్ టు ఇండియన్ న్యూట్రిషన్ అండ్ వాళ్ళు మన ఇండియన్ ఫుడ్స్ని అగైన్ వాళ్ళు ఫాలో చేస్తున్నారు. సో హియర్ మన యొక్క బెస్ట్ న్యూట్రిషనిస్ట్, బెస్ట్ డైటీషియన్, నేను ఆల్రెడీ ఎప్పుడు చెప్తానే ఉంటా, మన గ్రాండ్ పేరెంట్స్, మన పెద్దవాళ్ళు చెప్పిన ట్రెడిషనల్ మెథడ్స్ మీరు ఫాలో అయితే చాలు. నో నీడ్ టు బ్రెయిన్ స్ట్రామ్, నో నీడ్ టు రీఇన్వెంట్ ద వీల్. మళ్ళీ వీల్ని మళ్ళీ డిస్కవర్ చేయక్కర్లా. ఆల్రెడీ ఇన్వెంటెడ్ ఉన్నదాన్ని మనం రీక్యాప్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే దానికి మించిన ఇంకా వేరే సైన్స్ అవసరంలా. సో నేను కూడా న్యూట్రిషన్ అనేది ఒక 16 years నుంచి నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. కానీ ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. అండ్ ఆల్సో సింపుల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కనుక ముందు నేను ఇంప్లిమెంట్ చేసి ఉండాలి. సో ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ లైక్ దిస్. అండ్ నేను కూడా ఈ యొక్క న్యూట్రిషన్ సర్టిఫికేషన్ చేసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటయ్యా అంటే, ఒకరికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే ముందు మనం అది ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఆల్సో నాకు ఈ యొక్క న్యూట్రిషన్ కోర్స్ వల్ల నాకు అడిషనల్ అడ్వాంటేజ్ ఏమొచ్చింది అంటే, నేను వేరే వాళ్ళకి ఎంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేది నేను నేర్చుకున్నాను. సో మనం ఎప్పుడన్నా సరే ఒక ప్రోటీన్ అంటే ఒక ఎలిమెంట్ కాదు. ప్రోటీన్ అంటే ఒక 21 to 23 మిక్స్చర్ ఆఫ్ అమైనో యాసిడ్స్. సో రైస్లో కొన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయి, పప్పులో కొన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో ఈ రైసు పప్పు కలిపితేనే కంప్లీట్ ప్రోటీన్ అనేది అవుద్ది. ఈ యొక్క రైస్ వల్ల మీ యొక్క ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా ఉండడానికి మనం నెయ్యి వేసుకుంటాం. దానివల్ల ఇన్సులిన్ పెరగకుండా మనకి కావాల్సినంత ప్రోటీన్ వస్తుంది. అదే మనకి పప్పు, అన్నం, నెయ్యితో వచ్చే అడ్వాంటేజ్. ఓకే, అంత సింపుల్ మన ఇండియన్ ట్రెడిషన్. సో ఇక్కడ మన ఇండియన్ ట్రెడిషనల్ స్వీట్స్ తీసుకుంటే మనకి ఇన్సులిన్ లెవెల్స్ పెరగకుండా అండ్ ఆల్సో మీ యొక్క ప్రోబయోటిక్స్ చాలా బాగుంటాయండి. సో మీ ప్రోబయోటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ గట్ హెల్త్కి. గట్ హెల్త్ అంటే మీ స్టమక్ హెల్త్. మీ స్టమక్ హెల్త్ బాగుండాలి అంటే ప్రోబయోటిక్స్ ఒకటే చాలా మందికి తెలుసు. ప్రోబయోటిక్స్ అంటే లైక్ మజ్జిగ, ఇవన్నీ ప్రోబయోటిక్స్ కింద వస్తాయి. ఓకే, సో ప్రీబయోటిక్స్ అంటే ఈ యొక్క ప్రోబయోటిక్స్కి ముందు తినేదాన్ని ప్రీబయోటిక్స్ అంటారు. సో ప్రీబయోటిక్స్లో ఏమేమి వస్తాయి అంటే లైక్ గార్లిక్, ఆనియన్ అండ్ ఆల్ ఫైబ్రస్ వెజిటబుల్స్ విల్ కమ్ అండర్ ప్రీబయోటిక్. సో ప్రీబయోటిక్ తిన్న ఒక 1 hour తర్వాత ప్రోబయోటిక్ మనం మజ్జిగ తీసుకుంటేనే, పెరుగు తింటేనే దెన్ వీ విల్ గెట్ కంప్లీట్ సింబియోసిస్. అలాగా మన యొక్క ట్రెడిషనల్ స్వీట్స్లో ప్రీ అండ్ ప్రో బోత్ కలిపి ఉంటాయి. దానివల్ల ట్రెడిషనల్ స్వీట్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. అండ్ రోజుకి 1 లేదా 2 స్వీట్స్తో లిమిట్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ ఆల్సో ఈట్ traditional sweets whenever you are happy, whenever you are your special person like mom, dad and also friends. స్పెషల్ పర్సన్గా ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు యూ కెన్ హ్యావ్
1 portion of any traditional sweet. దాని తర్వాత ఆల్వేస్ డోంట్ ఈట్ ఫార్మల్లీ, అంటే లైక్ మీరు ఫార్మల్గా ఏదో ఇస్తున్నారు కదా, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇస్తున్నారు కదా అని చెప్పి ఫార్మాలిటీ కోసం మట్టుకు అసలు తినద్దు. ఆల్వేస్ ఈట్ హ్యాపీలీ అండ్ మైండ్ఫుల్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకంటూ ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. ఆర్డర్ ఏంటంటే మీల్ తినే హాఫ్ అన్ అవర్ ముందు ఒక 250 ml ఆఫ్ వాటర్ తాగడం, అండ్ వాటర్ తాగిన హాఫ్ అన్ అవర్ తర్వాత మీల్ తినడం. ఆ మీల్ కూడా ఏ యొక్క ఆర్డర్లో తినాలి అంటే ఫస్ట్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినాలి ఎప్పుడైనా. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తర్వాత మామూలు వెజిటబుల్స్ తినాలి. వెజిటబుల్స్ తిన్న తర్వాత ప్రోటీన్ తినాలి. ప్రోటీన్ తిన్న తర్వాతే అప్పుడు రైస్లోకి రావాలి. ఓకే, సో ఇలాగా ఆర్డర్లో తింటే ఏమవుతుందంటే మీ ఇన్సులిన్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా యూ కెన్ హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ బిగ్ మీల్స్. తర్వాత తిన్న వెంటనే ఒకే చోట కూర్చోకుండా మూవ్ యువర్ బాడీ, యాక్టివిటీ ఫ్యాక్టర్ని పెంచుకోవాలి. నీట్ ఎక్సర్సైజెస్, అంటే మనం ఈ రోజున పండగ అయింది, రేపటి నుంచి పొద్దున సాయంత్రం వర్కౌట్ చేసేద్దాం అలా అనుకోవద్దు. మీరు పండగ రోజునే, స్పెషల్ అకేషన్ రోజునే మీరు ఒకే చోట తిన్నమ్మటే వెంటనే కూర్చోకుండా ఏదో ఒక స్మాల్ వాక్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మాట్లాడుతూ నడుస్తూ గడపడం, లేకపోతే డిన్నర్కి ఏదైనా సామాన్లు ఏమైనా తేవాలి అంటే వెళ్ళి రావడం. హాలిడే అంటే నాట్ ఓన్లీ ఫర్ అస్ అండి, హాలిడే అంటే మన యొక్క వెహికల్స్, కార్, బైక్, ఈ అన్నిటికీ హాలిడే ఇచ్చి మనం కూడా నడవాలి. సో యాక్టివిటీ అలా పెంచుకోవాలి. నీట్ అంటే నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ. ఈ యొక్క నీట్ అనే పద్ధతులు ఎక్కువ ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో అంటే యాక్టివిటీ బాగా పడుకోవాలి, మొబిలిటీ బాగుండాలి. ఒకే చోట మీరు కంటిన్యూస్గా 2 hours కన్నా ఎక్కువసేపు కూర్చుంటే మీరు 5 cigarettes తాగిన దాంతో సమానం. సో మీరు 45 నిమిషాల కన్నా ఎక్కువసేపు కూర్చోవద్దు. ఆల్వేస్ మూవ్ యువర్ బాడీ. యాక్టివిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రై టు డాన్స్ విత్ కిడ్స్ ఎట్ హోమ్. ఓకే, అండ్ ఆల్వేస్ ఇంక్రీజ్ యువర్ యాక్టివిటీ లెవెల్స్. మీ గురించి మీకు మీ యొక్క లవ్డ్ వన్స్, మదర్ కానీ, లేకపోతే మీ యొక్క పార్ట్నర్ కానీ, మీ యొక్క సిస్టర్ కానీ, మీ యొక్క డాటర్ కానీ ఏదైనా మీల్ ప్రిపేర్ చేసినప్పుడు వాళ్ళకి సర్దడంలో కానీ లేకపోతే క్లీనింగ్లో కానీ హెల్ప్ చేస్తే కూడా మీ యొక్క యాక్టివిటీ ఫ్యాక్టర్ కొంచెం పెరుగుతుంది. అండ్ ఈ యొక్క ఫెస్టివల్ సీజన్లో హై క్యాలరీ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవద్దు, లైక్ షుగరీ జ్యూసెస్ ఆర్ ఎల్స్ కోక్, పెప్సీ, ఫ్యాంటా ఆర్ డైట్ కోక్, డైట్ పెప్సీ అలాంటివి దూరంగా ఉండండి. సో వీటిల్లో క్యాలరీస్ తప్పితే ఇంకేమీ లేవు. మీ యొక్క స్టమక్ హెల్త్ పాడైపోద్ది. ఈ యొక్క ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ నుంచి వచ్చే గట్ సింబియోసిస్ ని కంప్లీట్ డ్యామేజ్ చేస్తాయన్నమాట. సో ఈ డైట్ కోక్, కోక్ జీరో ఇలాంటి వాటిల్లో అసలు క్యాలరీస్ ఉండవు కదా, అవి తీసుకోవచ్చు కదా అనుకుంటే దట్ ఈస్ రాంగ్. ఈ యొక్క నార్మల్ కోక్ కన్నా ఎక్కువ కెమికల్స్ ఇందులో ఎక్కువ ఉంటాయి. మన యొక్క గట్ పాడు చేసే కెమికల్స్ అవి ఏంటంటే స్వీట్నర్స్. ఈ స్వీట్నర్స్ ఆర్ వెరీ వెరీ డేంజరస్ ఫర్ యువర్ హార్ట్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ యువర్ స్టమక్ హెల్త్. సో అవాయిడ్ దోస్. మీరు ఈ యొక్క ట్రెడిషనల్ డేస్లో ట్రెడిషనల్ డ్రింక్స్ తాగితే బెస్ట్. అంటే సుగంధ వాటర్, సుగంధ సోడా ఆర్ ఎల్స్ కుకుమ్ డ్రింక్స్, లైక్ గోవాలో అండ్ సమ్ అదర్ ప్లేసెస్లో కుకుమ్ అని ఉంటుంది. సేమ్ సుగంధ వాటర్ లాగా థిక్గా ఉంటుంది అనమాట. సో ఆ థిక్గా వాటర్ని వాటర్తో డైల్యూట్ చేసి లేకపోతే సోడాతో డైల్యూట్ చేసి దే విల్ కూల్స్ యువర్ బాడీ ఆల్సో. అండ్ సమ్ పీపుల్ దాన్ని వాటర్తో కాకుండా మిల్క్తో కూడా మిక్స్ చేసుకొని తాగుతారు. దాంతోపాటు గోంద్ అనేది కూడా వాడతారు. సో దట్ విల్ యాక్ట్ లైక్ ఎ కూలింగ్ ఏజెంట్. అండ్ ఆల్సో మన గోంద్ లడ్డు లేకపోతే గోంద్ ఈ యొక్క ట్రెడిషనల్ డ్రింక్స్లో మనం కలిపి తీసుకుంటే కనుక ఏమవుతుందంటే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. సో ఇక్కడ గిల్ట్ ఫ్రీ కింద మనం ఎంజాయ్ చేయాలి అంటే ఒకటి మన ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా చూసుకోవాలి. సెకండ్ వచ్చేసి మన యొక్క తిన్న ఫుడ్ మొత్తం నెక్స్ట్ డేకి స్ప్లిట్ అయిపోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ గ్రాటిట్యూడ్. సో మనల్ని ప్రేమించే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, మన పేరెంట్స్ వాళ్ళతో చాలా పేరెంట్స్ కిడ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడం. వాళ్ళకి గ్రాటిట్యూడ్ అంటే వాళ్ళకి గిఫ్ట్సే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో మనం ఒక క్వాలిటీ టైం వాళ్ళతో స్పెండ్ చేస్తే
దానికి మించిన గిఫ్ట్ ఇంకేది లేదు. సో ఆల్వేస్ హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ విత్ దెమ్ అండ్ ఆల్వేస్ షేర్ యువర్ లవ్ ఫీలింగ్స్ విత్ దెమ్ అండ్ స్పెండ్ ఎ వెరీ గుడ్ హాలిడే. సో ఈ ఆర్డర్ ఆఫ్ యువర్ ఫుడ్ తీసుకునేటప్పుడు మీల్ తీసుకుంటే హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ ఎలాగైతే తాగాలో ఆ వాటర్లో మనం గనక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ కనుక యాడ్ చేసుకొని తీసుకుంటే మన యొక్క ఇన్సులిన్ లెవెల్ ఇంకా స్పైక్ అవుతుంది. సో నేను ఒకవేళ ఒక బిగ్ మీల్ తినబోతున్నాను నెక్స్ట్ అన్నప్పుడు నా యొక్క మీల్కి హాఫ్ అన్ అవర్ ముందు ఐ విల్ యూజ్ దిస్ యాపిల్ సైడర్ వెనిగర్. సో ఈ యాపిల్ సైడర్ వెనిగర్ ఇట్స్ అన్ ఆర్గానిక్ యాపిల్ సైడర్ వెనిగర్ అండ్ బై డాక్టర్ బ్రాగ్స్. నేను ఇది ఈ కంపెనీ అనే చెప్పను, ఈ కంపెనీ కన్నా చాలా ఇంకా మంచి కంపెనీస్ ఉన్నాయి, కాకపోతే దాని కింద మదర్ అని ఉండాలి. ఈ అడుగును చూసినట్టయితే నలకలుగా ఉంటాయన్నమాట. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ విత్ మదర్. ఓకే, న్యాచురల్ అనే అర్థం అన్నమాట. సో ఆల్వేస్ షేక్ వెల్ బిఫోర్ pouring 1 spoon of యాపిల్ సైడర్ వెనిగర్ ఇన్ 250 ml ఆఫ్ వాటర్. అండ్ కొంతమందికి ఈ యొక్క స్మెల్ నచ్చకపోవడం ఉంటుంది. సో వీళ్ళు ఏం చేయొచ్చు అంటే మనకి ట్రెడిషనల్గా దొరికే బెర్రీస్ ఉంటాయి కదా, మల్బెరీస్ని క్రష్ చేసేసి లేకపోతే స్ట్రాబెర్రీస్ని క్రష్ చేసేసి యుఎస్లో ఉన్న వాళ్ళు అయితే కనుక బ్లూబెర్రీస్ని మ్యాష్ చేసేసి కంప్లీట్ మ్యాష్ చేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసి 250 ml ఆఫ్ వాటర్ వేసి మిక్స్ చేసుకొని తీసుకుంటే దట్ will act like superb. It tastes so good. And also the beauty about apple cider vinegar is also it will act like both prebiotic and probiotic and మన స్టమక్ లో ఉన్న యాసిడ్స్ ని న్యూట్రల్ చేస్తుంది. సో మన స్టమక్ మరీ ఎసిడిక్ అయిపోయింది అనుకోండి, ఇట్ విల్ కామ్ డౌన్ టు న్యూట్రలైజ్. ఓకే, సో అలాగ మన స్టమక్ యాసిడ్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. అండ్ మీరు మీల్ కి ముందు తీసుకుంటే ఇంకా మంచిది అనమాట. సో ఇలాగా యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని వీ కెన్ హ్యావ్. ఆర్ ఎల్స్ నైట్ టైం ఏం చేయొచ్చు అంటే అట్ ఎండ్ ఆఫ్ ద డే 2 hours బిఫోర్ గోయింగ్ టు బెడ్ మనం లైక్ టెలిఫోన్ బ్రాండ్ సిలీనియం హస్క్ మనం మరీ ఎక్కువ తినేసామంటే, సో ఈ టెలిఫోన్ బ్రాండ్ సిలీనియం హస్క్ 1 టేబుల్ స్పూన్ నేనేం చేస్తానంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ రాగానే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సిలీనియం హస్క్ వేసి మిక్స్ చేసి ఐ విల్ ఫిల్ ఇట్ అప్ టు ద టాప్ అండ్ దెన్ ఐ విల్ డ్రింక్. దాన్ని చాలా స్లోగా తీసుకోవద్దు, కొంచెం ఫాస్ట్గా తీసుకోండి, ఎందుకంటే అది ఇంకా జెల్లీగా ఫామ్ అయిపోద్ది. సో దీనికన్నా న్యాచురల్గా ఏంటంటే యూ కెన్ హ్యావ్ సమ్ చియా సీడ్స్. పొద్దున్న నానబెట్టిన చియా సీడ్స్ని నైట్ టైమ్ యూ కెన్ హ్యావ్ ఇట్. ఇట్ విల్ ఆల్సో హెల్ప్ యూ టు ఎక్స్క్రీట్ యువర్ ఫుడ్ నెక్స్ట్ డేకి క్లియర్ అయిపోయేలాగా. ఆర్ ఎల్స్ ఇంకా ట్రెడిషనల్ మెథడ్ ఏంటంటే లైక్ నల్ల బెల్లం ఉంటుంది కదా, నల్ల బెల్లం పౌడర్ చేసి అందులో గీ వేసి దాన్ని మిక్స్ చేసుకొని ఇఫ్ వి హ్యావ్ ఇట్ అట్ నైట్ టైం ఇట్ విల్ హెల్ప్ యూ వితౌట్ ఎనీ కాన్స్టిపేషన్ ఎఫెక్ట్. సో ఇలాంటి మెథడ్స్ మనం గనక ఫాలో అయితే, సో ఇవి అన్నీ ఎంత నేర్చుకోవాలంటే ఇంత అవసరం లేదు. జస్ట్ మీరు ఇందులో సకానికి సగం మీకు తెలిసే ఉంటుంది. తెలియని ఐటమ్స్ అన్ని మీరు ఒకసారి ఆర్గనైజ్ చేసుకొని ఒక 2 times ఇంప్లిమెంట్ చేస్తే మీకు అలవాటు అయిపోద్ది. ఎప్పుడైనా సరే నేను ఈ యొక్క యూట్యూబ్ వీడియోస్ కూడా ఎందుకు చేస్తున్నాను అంటే, ఏదన్నా ఒక విషయం మనం కంప్లీట్గా తెలుసుకోవాలి అంటే ముందు దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్ చేస్తామో మనం ఓన్లీ బుక్ నుంచి కొని లేకపోతే ఇంటర్నెట్ నుంచి కానీ తెలుసుకుంటే ఏమవుతుందంటే మనకు ఓన్లీ ఒక 60% నాలెడ్జే మనకు వస్తుంది. అదే మనకు గనక ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుందంటే 90% నాలెడ్జ్ అనేది మనకు వస్తుంది. అదే మనం తెలుసుకొని ఇంప్లిమెంట్ చేసి వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి హెల్ప్ చేస్తే మనకి 100% నాలెడ్జ్ వచ్చింది. సో నా యొక్క యూట్యూబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకు ఇలా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ యొక్క లైఫ్ స్టైల్ని చాలా సింప్లిఫై చేయడం అనేది నా యొక్క టార్గెట్ అండి. సో ఈ యొక్క వీడియోస్, ఈ part 1 part 2 వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీరు తెలుసుకోవడంతో పాటు మీ యొక్క లవ్డ్ వన్స్ కూడా తెలుసుకుంటే ఏమవుతుందంటే you can spend happy. That is what gratitude I am expecting from you guys. So thank you so much, and next episode we will discuss about what is prebiotics, what is probiotics, and how to improve your stomach health. See you in the next video. Bye.